ఇంటికి వచ్చిన మీనాకి క్షమాపణ చెప్పిన బాలు, ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. ఇంతకు ఏం జరిగింది? అసలు ఇంటికి వచ్చిన మీనాకి బాలు క్షమాపణ చెప్పడం ఏంటి? మరి ప్రభావతిని సత్యం కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా కనిపించట్లేదని ఇంట్లో అంతా హడావిడి పడతారు. ఇంకా రోహిణి, మనోజు, ప్రభావతి ఎలాగా పట్టించుకోరు కానీ శృతి, రవి వీళ్ళంతా టెన్షన్ పడతారు. పద రవి, మనం కూడా వెతుకుదాము, మీ వదిన ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరతారు. ఆల్రెడీ రాజేష్, ఇటు బాలు ఇద్దరు బయలుదేరారు కదా. సత్యం కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళింది? అంతలా కోపం వచ్చేటట్టు మీనాకు ఏం అవమానం జరిగింది? పాపం మీనా ప్రతిసారి అవమానాలు తట్టుకోలేకపోతుంది. ఈ ప్రభావతి నోరుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాలు ఏమన్నాడో, ఏ విషయం పూర్తిగా వీడు చెప్పలేదు. అయినా ఎక్కడికి వెళ్ళిపోయింది మీనా అనుకుంటూ సత్యం కంగారు పడతాడు. ఈలోపు పార్వతికి కాస్త సుమతి చెప్పడంతో సుమతి సత్యానికి ఫోన్ చేస్తుంది. అన్నయ్య గారు, మీనా కనిపించట్లేదంట అని చెప్పనేసరికి, అదేమీ లేదమ్మా, వీళ్ళేదో అనుకున్నట్టున్నారు, మీనా ఎక్కడికి వెళ్దు, మీనా ఇంటికి రాగానే ఫోన్ చేపిస్తానమ్మా అనగానే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉదయం కూడా ఏదో మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు, ఏదో నాకు పెళ్లి చేశారు అది ఇది అంటూ చాలా బాధపడుతూ మాట్లాడింది. ఎప్పుడు మీనా ఎంత బాధ వచ్చినా అలా మాట్లాడడం నేను వినలేదన్నయ్య గారు, కానీ ఇప్పుడు ఎందుకంత అలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, సర్లే నువ్వేం కంగారు పడకమ్మా, మీనా ఎక్కడికి వెళ్ళదు, బాలు నువ్వు వెతకడానికి వెళ్ళాడు కదా, అలాగే రవి, శృతి కూడా వెళ్ళారు, నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి ఇంకా పార్వతికి సర్ది చెప్తాడు. కానీ సత్యం మాత్రం కంగారు పడతాడు. అసలు మీనా ఎందుకు ఎక్కడికి వెళ్ళింది, అసలు ఇల్లంతా ఒకసారి వెతికిస్తే అని చెప్పి గదిలోకి వెళ్ళి వెతికేసరికి ఇంకా అప్పుడే శృతి వాళ్ళు వచ్చేసి గబగబా గదిలోకి వెళ్ళి వెతుకుతారు. శృతి, రోహిణి, పార్వతి, ఇటు కామాక్షి, రంగా వీళ్ళు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిపే కదా వచ్చారు ఇంటికి. సో కళ్ళజోడు ఏదో మర్చిపోయాడని చెప్పి రంగా తీసుకొచ్చేసరికి ఏమైందిరా అనగానే ఇలా మీనా కనిపించట్లేదనేసరికి కామాక్షికి చెప్పడంతో ఇద్దరు వచ్చేస్తారు. వచ్చేసి గదంతా కూడా వెతుకుతారు. వెతికేసరికి ఎక్కడ ఏమీ ఉండదు. ఒక చోట మాత్రం పేపర్ ఫోల్డ్ చేసి ఉంటుంది. పేపర్ ఫోల్డ్ చేసి ఉండేసరికి ఆ పేపర్ని కాస్త శృతి చూసి ఆంటీ అని చెప్పి పేపర్ని కాస్త పైకి చూపించడంతో పేపర్ చూస్తారు. పేపర్ చూసి ఏంటిది, పేపర్లో ఏమి రాసింది అని చెప్పి కామాక్షి కాస్త పేపర్ లాగేసుకుంటుంది కావాలని. పేపర్ ఓపెన్ చేసి, నా చావుకి ఎవరు కారణం కాదు, మా అత్తయ్య వల్లే నేను చనిపోబోతున్నాను, నా చావుకి కారణం ఆవిడ తప్ప నాకెవరు శత్రువులు లేరు, ఆవిడే నన్ను ప్రతిసారి హింసిస్తుంది అంటూ అందులో రాస్తుంది. నిజానికి అందులో ఏమీ ఉండదు, కావాలని అలా రాస్తుంది. అలా రాసేసరికి ఇంకా అది కాస్త కామాక్షి తీసి చదివింది కదా. ఒక్కసారిగా ప్రభావతి, ఇద్దరు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి, అలా రాసిందా కామాక్షి, నాకు చాలా భయంగా ఉంది అనగానే, అదేమీ లేదా ఆంటీ, అది ఓన్లీ పేపర్ మాత్రమే ఫోల్డ్ చేసి పెట్టారు, అదే కామాక్షి ఆంటీ తీసుకుని అలా చదివి మిమ్మల్ని భయపెడుతుందంతే అని చెప్పి శృతి అనేసరికి, ఏది ఇలాగ ఇవ్వని తీసుకుని చూసేసరికి అది ఓన్లీ వైట్ పేపర్ మాత్రమే, పేపర్ మీద ఏమీ రాసి ఉండదు. అది చక్కగా ఫోల్డ్ చేసి ఉండడంతో కంగారు పడి అలా చదివితే ప్రభావతి, ఇటు అందరూ కూడా కంగారు పడతారు. కంగారు పడి ఏమీ లేదండి అని చెప్పి హాల్లోకి వచ్చేస్తారు. వచ్చేసేసరికి బాలు ఫోన్ చేస్తాడు సత్యానికి. ఫోన్ చేసేసరికి సత్యం కాస్త, ఏంట్రా దొరికిందా మీనా అనగానే, ఇంటికి వచ్చిందా నాన్న అనగానే, రాగానే ఫోన్ చేస్తాను కదరా, నువ్వెందుకు కంగారు పడతావు, ఖచ్చితంగా మీనా ఎక్కడో ఏ గుళ్ళోనో బాధపడుతూ ఉండుంటుంది, సుమతి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు కదా, ఏ గుళ్ళోనో ఉండుంది, గుళ్ళు చూడు అని చెప్పాను. కానీ సరేనని గుళ్ళకి వెళ్ళి చూస్తారు. ఎక్కడ కూడా ఏ గుళ్ళో కూడా మీనా కనిపించదు. కనిపించకపోవడంతో బాలు చాలా కంగారు పడిపోతాడు. కంగారు పడిపోయేసరికి మీనా కాస్త ఒక ఆటోలో వస్తూ ఉంటుంది. ఆటోలో వస్తూ ఉండేసరికి ఆటో కాస్త బ్రేక్ డౌన్ అవడంతో రోడ్డు మీద నిలబడి ఉండడంతో అలాగే రాజేష్, ఇటు ఇద్దరు కూడా బండి మీద వస్తారు. బండి మీద రావడంతో మీనా, అదిగోరా మీనా అని చెప్పి ఆటో పక్కన చూపించేసరికి ఒక్కసారిగా బాలు బండి తిప్పేసరికి
గబ్బగబా వెళ్ళి మీనాని హత్యేసుకుంటాడు. మీనా, ఏమైంది మీనా? ఎక్కడికి వెళ్ళిపోయి మీనా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయి మీనా? నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుంటాననుకున్నావు? నువ్వే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను కదా, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ బాలు ఏడవడం మొదలు పెడతాడు. ఏమైందండి? నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాను అనగానే నువ్వెక్కడికి వెళ్ళావు? ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు మీనా అని చెప్పాను. కానీ ఒరే బాలు, రోడ్డు మీద ఏంట్రా, ఇంటికి వెళ్ళండి, నేను ఆటో మీద వెళ్ళిపోతాను అని చెప్పి బాలుకు కాస్త ఆ బండి ఇచ్చేసి ఇంకా వాళ్ళు కాస్త బండి మీద ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంటికి రావడంతో ఎక్కడికి వెళ్ళావే, నీ గురించి మేము ఎలా టెన్షన్ పడ్డామో నీకేమైనా తెలుసా? అయినా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా, ఇష్టం వచ్చినట్టు తిరగడం సరిపోతుంది. పూలంటూ అవంటూ ఇవంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, అయినా బండి మీద కూడా వెళ్ళలేదు కదే. పువ్వుల గురించి వెళ్ళావు అనుకుంటే ఎక్కడికి వెళ్ళావు? ఇంత అర్ధరాత్రుల వరకు రోడ్ల మీద తిరగడం ఏంటి అని చెప్పనేసరికి అయిపోయిందా అత్తయ్య, అయిపోయిందా, ఇప్పుడు నన్ను ఏమన్నా మాట్లాడనిస్తారా అని చెప్పాను. కానీ అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా మీనా అని చెప్పాను. కానీ అది మామయ్య అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళావు, నీ గురించి ఎంతలా కంగారు పడ్డామో తెలుసా? ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క చీకటి పడిపోయింది, సుమారు అర్ధరాత్రి కావస్తుంది. ఎక్కడికి వెళ్ళావో తెలీదు, ఫోన్ ఏమో పని చేయట్లేదు. పార్వతీ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మీనా రాలేదు అని చెప్పారు, వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఇప్పుడే పార్వతికి ఫోన్ చేసి చెప్తానంటూ వెళ్ళి పార్వతికి ఫోన్ చేసి లోపలికి వచ్చి అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా మీనా అని చెప్పి సత్యం అడుగుతాడు. అడిగేసరికి అది నేను ఇలా మొన్న మన ఇంటికి వచ్చి పూలమాలలు కట్టారు కదా మావయ్య, వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను అనగానే, వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళడం ఏంటే, ఒక్క మాట అయినా చెప్పాలి కదా. నువ్వు బయట వెళ్ళకి వెళ్తున్నావని, షికార్లు తిరగడానికి వెళ్తున్నావని నువ్వు నాకు చెప్పి వెళ్ళాలి కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను చెప్పి వెళ్ళడం ఏంటి? నేను ఆల్రెడీ శృతికి చెప్పే వెళ్ళాను కదా అని చెప్పాను. కానీ ఏంటి నాకు చెప్పెళ్ళావా? నాకేం తెలీదు మీనా అని చెప్పనేసరికి అదేంటి శృతి, నీకు నేను చెప్పాను కదా, నీకు చెప్తేనే కదా సర్లే అని అన్నావు, మరి ఇప్పుడేంటి నాకు తెలీదు అంటున్నావు అనగానే నిజంగా నాకు తెలీదు అని చెప్పనేసరికి లేదు నేను శృతికి చెప్పే వెళ్ళానా అత్తయ్య అని చెప్పనేసరికి శృతి ఏమో నాకు తెలియదు అంటుంది, నువ్వేమో శృతికి చెప్పి వెళ్ళానంటున్నావు అని చెప్పాను. కానీ నిజంగా నేను శృతికి చెప్పే వెళ్ళాను, శృతి వినిపించుకోలేదో ఏంటో అనగానే లేదు మీనా, నేను అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాను కదా, నీ మాట నేను వినిపించుకోలేదు అని చెప్పనేసరికి అవును అదే అయ్యుండొచ్చు, మీరు వదిన అటు తిరిగి ఉంది, శృతి అటు తిరిగి ఉంది కాబట్టి వదిన చూసి అలా అనుకుని ఉంటుంది అని చెప్పాను. కానీ సరే అని అనుకుంటారు. అనుకున్న వాళ్ళు కాస్త అసలు ఏమైందమ్మా మీనా, నువ్వేదో కోపమించి వెళ్ళిపోయావు అని చెప్పి బాలు చెప్పాడు. ఎందుకు అసలు ఏం జరిగింది అనగానే అది ఏం జరిగిందంటే మావయ్య అంటూ ఇలా ఆయన స్నేహితుడు ఇంటికి వచ్చారు. ఆయన వాళ్ళ అన్నయ్య పెళ్లికి శుభలేఖలు పంచుతూ ఉండగా మీ అబ్బాయి కాస్త ఆ రోజు మా పెళ్లిలో జరిగిన విషయం చెప్పారు. అలా వాళ్ళు చెప్పడంతో మీ అబ్బాయి ఆ మాట అని ఏదో సరదాగా అన్నాను అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు. కానీ అత్తయ్య ఇటు రోహిణి ఇద్దరు కూడా బాలుకి నువ్వంటే ఇష్టం లేదు, బాలుతో నువ్వు కలిసి ఉంటున్నావంతే, బాలు నిన్ను ఇష్టపడడం లేదు అని చెప్పి నన్ను బాధ పెట్టేటట్టుగా మాట్లాడారు. అయినా వాడితో నువ్వు ఎందుకు కలిసి ఉంటున్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, అయినా వాడు మూర్ఖుడు, వాడు నిన్ను పట్టించుకోడు, అది ఇది అంటూ మాట్లాడారు. నాకు చాలా బాధ కలిగిందా మామయ్య, చాలా బాధపడ్డాను. నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నా మీద ప్రేమ చూపించేదంతా అబద్ధమేనా అని చెప్పి అనుకుని బాధపడ్డాను. ఆ సమయంలోనే పూలు కోసం ఫోన్ చేయడంతో నేను అలా శృతికి చెప్పాను. శృతి వెనక చేసి ఉండడంతో నాతోనే మాట్లాడుతుంది అని అనుకున్నాను. నిజానికి శృతి నాతో మాట్లాడడం లేదన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి మీనా కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఏంటి ప్రభా, ఏంటి నీ మాటలకి నీ చేష్టలకి ఇంక అదుపాజ్ఞలు లేకుండా పోతున్నాయేంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పనేసరికి అది కాదండి, బాలు అన్నదే కదా నేను చెప్పాను అనగానే వాడేదో ఫ్రెండ్తో సరదాగా మాట్లాడాడు, నువ్వు దగ్గరుండకరా నీ పెళ్లి చేసేస్తారు అంటూ ఏదో చెప్పాడనుకో, నువ్వు సర్ది చెప్పడం మానేసి అలానేనా మాట్లాడేది? అసలు నువ్వు మనిషివేనా? ఒక అత్తగారులా బిహేవ్ చేయవేంటి ప్రభా?
పోనీ బాలు ఏదో అన్నాడే అనుకో, నువ్వైనా సరే సర్ది చెప్పాలి కదా. అయ్యో మీనా, వాడేదో సరదాగా వాడి ఫ్రెండ్తో వెటకారమాడుంటాడు, నువ్వేమీ పెద్దగా పట్టించుకోకు అన్న మాట చెప్పాలి కదా. నువ్వే సూదులతో పొడిచినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పనగానే, నేనేం కాదు, అలాగేం మాట్లాడలేదండి అని చెప్పనేసరికి, చీ నోర్మి, నువ్వు మాట్లాడకుండా ఉంటావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏంటి అస్తమాను నన్నే అంటున్నారు, వాడే అన్నాడు పెళ్లి చేసుకున్నాను అని జీవితాంతం భరించాల్సిందే అంటూ మాట్లాడేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. వాడు అలాగే అన్నాడే అనుకో, నువ్వైనా అడ్డుపడి చెప్పాలి కదా వాడికి. నువ్వసలు తల్లివేనా? వాడిని కొడుకుగా మీనాని కోడలుగా చూడడానికి నీకేం ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు ప్రభా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకేం తెలియడం లేదు. నువ్వెందుకు ఈ రకంగా తయారవుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు అంటూ సత్యం అనేసరికి, వదిలేసేయండి మావయ్య, నా తలరాత ఇంతే. అయినా నా భర్త ఏదో ఫ్రెండ్తో మాట్లాడారు, ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో ఏంటో నాకు తెలుసు, నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలుసు. అత్తయ్య ఏదో అన్నారని కాదు, నా భర్త ఆ ఎదుటి వాళ్ళ ముందు అలా మాట్లాడారని తెలిసి నేను కొంచెం బాధపడ్డానే గాని నా భర్త నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నాకు తెలుసు మావయ్య అని చెప్పి మీనా కాస్త లోపలికి వెళ్ళబోయేసరికి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఇంట్లో వంట ఎవడు చేస్తాడనుకున్నావు? నీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళింటికి వీళ్ళింటికి పూలు పట్టుకుని పూలు అల్లుకుంటూ వెళ్ళి కూర్చోవడానికి అనగానే, ప్రభా నీకేమన్నా బుద్ధుందా? మనకు 500 పూలమాలలు ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు రాత్రంతా కూర్చుని మనకు పూలు సహాయం చేసినప్పుడు వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. మరి అలాంటిదే వాళ్ళకు అవసరమైనప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా. మనం కూడా వెళ్లాల్సింది. మీనా వెళ్ళింది కదా. మరి వెళ్ళినందుకు ఇప్పుడు వస్తే ఇప్పుడు ఆ పిల్లను వంట చేయమంటావా? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నువ్వు మీనా లేదు అంటూ అటు ఇటు కాలిగాలిన పిల్లిలా తిరిగే బదులు నువ్వే వంట చేసి నీ కొడుకులకి కోడలికి పెట్టుకోవచ్చు కదా. ఇన్ని రోజులు నువ్వే వంట చేసి తగలెట్టావు కదా, మరి ఎప్పుడైనా వంట చేయపోయావా? మరి ఎందుకు మీనాని పట్టుకుని అలా మాట్లాడతావు? ఎప్పుడు మీనాని ఏదో ఒకటి అనడం తప్ప నీకు వేరే ఆప్షనే ఉండదేమో. ప్రతిదానికి మీనాని తిట్టడమే, ప్రతిదానికి మీనాని ఏదో ఒకటి అనడమే అంటూ మాట్లాడేసరికి, నేనేమన్నానండి? ఎందుకు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తారు? నన్నే ఏదో ఒకటి అంటూ ఉంటారేంటి? ఎప్పుడు నేనే మీకు లోకుగా దొరుకుతున్నానా, లోకుగా కనిపిస్తున్నానా అని చెప్పనేసరికి, అలా అని కాదు, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు మీనానే టార్గెట్ చేసి ప్రతిసారి ఏదో ఒకటి అనడం మొదలు పెడతావు? ఏమనకుండా అయితే ఉండలేవా ఏంటి అంటూ మాట్లాడేసరికి, చాలా బాగుంది, ఇప్పుడు మీ కోడల్ని నేను ఏమనేసానని ఓ తెగ హైరాణ పడిపోతున్నారు. మీ కోడల్ని నేను ఇప్పుడు ఏమీ అనేలేదు కదా అని చెప్పాను. కానీ అయితే నువ్వే వంట చేసుకో, మీనా వంట చేయదు. మీనా ఏమీ చేయమని చెప్పకు, తను ఎంతో కష్టపడి పూలమాలలు కట్టి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నువ్వేమో వచ్చి వంట చేయమని చెప్తున్నావు. బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినొచ్చు కదా, ఒక్కసారికి ఏమైపోతుంది? అయినా మీనాను వంట చేయమని అంతలా బాధ పెట్టడం ఎందుకు? మీరే వంట చేసుకుని తినండి అని చెప్పి సత్యం కాస్త గట్టిగా చెప్పేసరికి, రోహిణి మన ఇద్దరికి ఆర్డర్ పెట్టేసే అని చెప్పాను. కానీ అదేంట్రా మీకు మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే మరి మేమేం తినాలి, మాకెవరు ఆర్డర్ పెడతారు అని చెప్పాను. కానీ నేను పెడతానులే ఆంటీ అని చెప్పి శృతి అంటుంది. అనేసరికి, అదిగో మీ చిన్న కోడలు పెడుతుందంట కదా, మీ చిన్న కోడల్ని పెట్టమనండి అని చెప్పి, రా రోహిణి మనకి ఏం ఫుడ్ కావాలో మనం ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పి ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు. మీనా కూడా పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మీనా కోసం తెచ్చిన పువ్వులు ఆ స్వీటు 2 తీసుకుని బాలు పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేసరికి, ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళిపోయి మీనా, నువ్వు కనిపించకపోయేసరికి భయం వేసింది అనగానే, మిమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాను అనుకున్నారా? మిమ్మల్ని చూస్తూ ఉండలేక వెళ్ళిపోయాను అనుకున్నారా ఏంటి అని చెప్పనేసరికి, అది కాదు, నువ్వు వెళ్ళిపోయేసరికి నాకు చాలా భయం వేసింది మీనా. ఎక్కడికి వెళ్ళావో ఏమయ్యావో ఏంటో చాలా టెన్షన్ పడ్డాను. నాకెంత భయం వేసిందంటే అంత భయం వేసింది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మీనా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను ఉండలేను, అది నీకు అర్థమవుతుందా మీనా? ఏదో వాడితో సరదాగా లేకపోతే పెళ్లి చేసేస్తారు అనుకున్నాను. నిజంగా నేను పెళ్లి చేసుకున్నా కానీ ఇలాంటి మంచి అమ్మాయి నాకు లైఫ్ పార్ట్నర్గా వచ్చేది కాదేమో. నువ్వు మంచిదానివి,
నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, ప్రతి విషయంలో నువ్వు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటావు. అలాంటిది నేను ఎందుకు వదులుకుంటాను మీనా? నీలాంటి అమ్మాయి నాకు దొరికినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. మరి నువ్వు వదిలి నన్ను ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదామనుకున్నావు? నువ్వు లేకపోతే నేను ఉండలేను మీనా అని చెప్పనేసరికి, ఏంటండి అంత ఇష్టం ఉన్నప్పుడు మీరు అతని దగ్గర ఎందుకు అలా చెప్పారు అనగానే, చెప్పాను కదా మీనా, నేనేమీ కావాలని చెప్పలేదు అని, ఏదో నార్మల్గా చెప్పాను అంతే. దానికే నువ్వు ఇంతలా సీరియస్ అయిపోతావని, నువ్వింత బాధపడతావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి, మీరు అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధ వేసింది, భయం వేసింది. ఏంటి నేను ఇప్పటికీ ఈయనతో కలిసి ఉంటున్నానంటే ఈయన నన్ను ఇంతలా ఇష్టపడట్లేదా, నన్ను ఈయన ఇలా అనుకుంటున్నారా అని నాకు చాలా అనిపించిందండి. అందుకోసమనే అని చెప్పనేసరికి, చూడు మీనా, నేను ఎవరితో ఏమన్నా ఏదో సరదాగా నార్మల్గా అన్నానంతే, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం కూడా లేదు. నార్మల్గా అన్నాను, దాన్ని నువ్వు పట్టుకుని అంతలా అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను మీనా. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీతోనే నేను కలిసి ఉండాలి అనుకుంటున్నాను. ప్రతిసారి కూడా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి బాలు చెప్తాడు. బాలు చెప్పేసరికి, నిజంగా మీ వదిన ఎక్కడికి వెళ్ళిపోయిందా అని మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చాలా కంగారు పడ్డాను రవి అని చెప్పాను. కానీ వదిన అన్నయ్యను వదిలి ఎక్కడికి వెళ్ళదు శృతి. అన్నయ్య అంటే వదినకు చాలా ఇష్టం, అందుకే అన్నయ్యను వదిలి వదిన ఎక్కడికి వెళ్ళదు అని చెప్పనేసరికి, ఎక్కడికి వెళ్ళదు, సరే ఇప్పుడు వెళ్ళింది కదా, అందుకే అయినా మీనా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. అయినా మీ అమ్మగారేటో మరీ దారుణంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంత దారుణంగా మాట్లాడితే చాలా కష్టం అని చెప్పాను. కానీ అదే కదా చెప్తున్నాను, మా అమ్మకేమో ఏమీ తెలీదు, అన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అదేమో మీనా వదిన బాధపడుతుంది కదా, అది అర్థం చేసుకోదు మా అమ్మ అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, సర్లే ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది కదా, వదిలేసాయి, ఇంకా దాని గురించి ఆలోచించి డిస్కషన్ చేయడం అనవసరం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకునేసరికి మీనా అలా తిరిగి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా అందరూ కూడా. ఇంకా పార్వతికి ఫోన్ చేస్తుంది మరుసటి రోజు ఉదయం మీనా. చేసేసరికి, ఏంటమ్మా మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్న పొద్దుటేమో ఏదోరా మాట్లాడేవు, ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పనేసరికి, నేను ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా, వసంతక్క ఫోన్ చేసింది పూలమాలలు కట్టడానికి రమ్మని, అందుకు వెళ్ళానే తప్ప నేను వేరే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళావు, మీ ఇంట్లో వాళ్ళంతా కూడా తెగ టెన్షన్ పడ్డారు. నాకు చాలా భయం వేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ మీ ఇంట్లో అందరూ కూడా కంగారు పడ్డారు. అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా, అలాగా ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా అల్లుడు గారికైనాను, పోనీ నాకైనా చెప్పి వెళ్ళాల్సింది కదా అని చెప్పాను. కానీ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అనుకున్నానమ్మా, అంత లేట్ అవుతుందని అనుకోలేదు, నా కోసం ఇంతలా కంగారు పడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి మీనా కాస్త అంటుంది. అనేసరికి, సర్లే మొత్తానికైతే క్షేమంగా ఇంటికైతే వచ్చేసావు, అది చాలు, అంతకు మించి కావాల్సింది ఏముంది అని చెప్పాను. కానీ నాకేమవుతుందమ్మా, నాకేం కాదు, నేనంతా బాగానే ఉంటాను. అయినా నా భర్తకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఆయన ఏదో అన్నారని నేనేమీ ఎక్కడికి వెళ్ళలేదు, ఏదో సరదాగా వెళ్ళాను అంతే తప్ప నేనెక్కడికి వెళ్తాను, నేను వదిలి ఎక్కడికి వెళ్ళను కదా అని చెప్పనేసరికి, సర్లే అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడికైనా వెళ్ళే ముందు మాత్రం ఒక మాట చెప్పేసి వెళ్ళు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేదంటే మాత్రం చాలా టెన్షన్ పడిపోయారు అందరూ కూడా. సత్యం కాస్త మీనా దగ్గరికి వస్తాడు. మీనా దగ్గరికి వచ్చేసరికి రావడంతో, ఏమ్మా మీనా అని చెప్పాను. కానీ చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి, ఎక్కడికి వెళ్ళావమ్మా మీనా, నీ గురించి ఎంతలా కంగారు పడ్డామో తెలుసా, ఎంతలా టెన్షన్ పడ్డామో తెలుసా అని చెప్పనేసరికి, ఏమైంది మామయ్య అని చెప్పాను. కానీ ఏమవ్వడం ఏంటి, నువ్వేమో ఎక్కడికో వెళ్ళావు అని బాలు ఎంత కంగారు పడ్డాడో తెలుసా, వాడి మొహంలో అంత కంగారు నేను ఎప్పుడూ చూడలేదు. అయినా వాడిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, వాడు నువ్వు లేకపోతే తట్టుకోలేడు, అందుకోసమని వాడికి నువ్వు దూరం కావద్దు అని చెప్పాను. కానీ నేనెందుకు దూరం అవుతాను మామయ్య, ఆయన ఒంటరి అన్న ఫీలింగ్ ఆయనకు ఉండకూడదనే నేను ఎంతగానో తప్పిస్తూ ఉంటాను, ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు,
కానీ ఫ్రెండ్ ముందు మాట్లాడేసరికి బాధ కలిగిన మాట నిజమే, కానీ ఆయన్ని వదిలి వెళ్ళిపోయేంత బాధ అయితే నాకు లేదు. ఆయన్ని ఎప్పటికీ వదిలి వెళ్ళిపోవాలి అని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం అనగానే, వాడికి నువ్వంటే ప్రాణమమ్మా, వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, నువ్వు కూడా వాడికి దూరం అయిపోయావే అనుకో, వాడు తట్టుకోలేడు అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్ళను మామయ్య అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా ప్రభావతి సత్యం కొట్టినందుకు ప్రభావతి మీనా మీద కక్ష పెంచుకుంటుంది. ఆ మీనా వల్ల నా భర్త నా ఒంటి మీద చేసుకున్నాడు, ఎప్పుడు నన్ను పల్లెత్తి మాట అనేది నా భర్త నన్ను కొట్టాడు, నేను అస్సలు ఊరుకోను, వదిలిపెట్టను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మీనా మీద చాలా కోపం పెంచుకుంటుంది. ఇంకా మీనా అయితే, నా భర్త నా గురించి ఇంతలా ఆరాటపడ్డారా, ఈ విషయం అర్జెంటుగా అమ్మకు చెప్పాలి అని చెప్పి వెంటనే పార్వతికి ఫోన్ చేసి ఎలా జరిగింది అని చెప్పాను. కానీ చెప్పావు కదమ్మా ఇందాక అనగానే, చెప్పానులే అమ్మా, నా సంతోషాన్ని, నా బాధని, నా దుఃఖాన్ని ఏదైనా ఉంటే మీతోనే కదా పంచుకోగలను. ఇప్పుడే మామయ్య వచ్చి ఆయన నా కోసం ఎంతలా తల్లడిల్లిపోయారో చెప్పారు అనగానే, అవునమ్మా నేను చూశాను, రోడ్ల మీద తిరుగుతూ అటు ఇటు వెతకడం మొదలుపెట్టారంట, శివ కూడా వెతికాడు, కానీ నువ్వెక్కడా కనిపించలేదు అనగానే, అక్క వాళ్ళని అడగాల్సింది కదమ్మా అని చెప్పాను. కానీ నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలియదమ్మా, వాళ్ళైనా ఒక మాట కూడా చెప్పలేదు మీనాకి ఫోన్ చేస్తామని, వాళ్ళైనా ఒక మాట నాకు చెప్పుంటే నేను అక్కడే ఉండేదాన్ని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ఇబ్బంది అయ్యింది, బాలును వదిలి నువ్వెక్కడికి వెళ్ళకమ్మా అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్ళనమ్మా, నేను నా భర్తతోనే సంతోషంగా ఉంటాను, అదే నాకు ఇష్టం అని చెప్పి మీనా కాస్త అంటుంది. అనేసరికి సర్లే అని చెప్పి మీనా అనుకుంటూ బాలు వస్తాడు. ఏంటండి అని చెప్పాను. కానీ లెగి రెడీ అవ్వని చెప్పాను. కానీ ఎక్కడికండి అని చెప్పనేసరికి గుడికి వెళ్దామనగానే, సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి గుడికి బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఎందుకండి గుడికి అని చెప్పాను. కానీ నిన్న సాయంత్రం నువ్వు కనిపించలేదు కదా, అందుకు నువ్వు కనిపిస్తే రేపు గుడికి వస్తాను అని మొక్కుకున్నాను, అందుకోసమని గుడికి తీసుకొచ్చాను. మొక్కు ఉంటే ఎక్కువ రోజులు నువ్వు ఉండకూడదంట కదా, మొక్కు వెంటనే తీర్చేసుకోవాలంట కదా, అందుకోసమని నిన్ను తీసుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పి పాలు అంటాడు. నిజంగా నేను కనిపించలేదని మీరు అంతలా కంగారు పడ్డారా అనగానే, కంగారు పడకుండా ఎలా ఉంటాను మీనా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా, అలాంటిది నువ్వు కనిపించకుండా ఉండిపోతే నేను ఎంత భయపడ్డానో తెలుసా, ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పాను. కానీ నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, చావడం తప్ప అని చెప్పాను. కానీ మీనా అంత మాట అనొద్దు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం, నువ్వంటే ఎంత ఇష్టమో నీకు మాటల్లో చెప్పలేను, నాకు తల్లి ప్రేమ ఎలాగా దక్కలేదు, భార్య ప్రేమలోనే తల్లి ప్రేమను వెతుక్కుంటాను, నువ్వు నాకు ఎంతగానో దగ్గరయ్యావు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను మీనా అని చెప్పనేసరికి, మిమ్మల్ని వదిలే నేను ఎక్కడికి వెళ్ళనండి, మీరంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళను, మీతోనే కలిసి ఉంటాను, ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మీతోనే కలిసి పోరాటం చేస్తాను, ఇదిగో మాటిస్తున్నాను అంటూ మీనా కాస్త మాటిస్తుంది. మాటిచ్చేసరికి, అయితే మీనా మాటిచ్చిందంటే మాట మీద ఖచ్చితంగా నిలబడుతుంది, మీనా నా నుంచి ఎక్కడికి వెళ్ళదు, నన్ను బాధ పెట్టదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బాలు అయితే అనుకుంటాడు. అలా అనుకున్నవాడు కాస్త సరే అని దైవ దర్శనం చేసుకుని ఇద్దరి పేరు మీద అర్చనలు అభిషేకాలు చేయించుకుని ఇద్దరు కూడా కూర్చొని హ్యాపీగా ఉంటారు. అప్పుడే సుమతి పార్వతి వచ్చి, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అల్లుడు గారు, ఎప్పుడు ఇదే సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి అయితే అంటే విష్ చేస్తారు. విష్ చేసేసరికి చాలా సంతోషపడిపోతాడు బాలు, వీళ్ళెప్పుడు ఇలానే ఉండాలి అని సుమతి అనుకుంటుంది. ఇంకా మీనా బాలుకైతే ఏదో ఒక శుభవార్త లేదమ్మా మీనా అంటూ అక్కడ పంతులు గారు చెప్పేసరికి, ఇంకా లేదండి అని చెప్పి మీనా కాస్త సమాధానం చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.